స్వయం వినాశనం అది. ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించకు. చెప్పిన పని చేయి. వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా, కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. అది సుముహూర్తాలు చూడ్డానికి మనం పొడ్డు కోసి పేరు పెట్టట్లేదు, పీక కోస్తున్నాం. వచ్చే 4 రోజుల్లో ఆ బంగారాజు గాన్ని చంపాలి. అరే ఆది, బంగారాజుని చంపడం ఏంటి? విన్నావా? విన్నారా? మొత్తం విన్నావా? అవును, ఏమైంది? అదే 24 ఏళ్ల నుంచి మండుతున్న పొగ. ఇది వీలైతే అంచెం పోయి, అంతేగాని ఆర్పిఓతో సమయం దగ్గర పడుతుంది. ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు. రండి బావగారు. సరే అలా అయితే బాగున్నారండి? బాగున్నా బాబు. బాగున్నారా? బాగున్నా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడండి. వీళ్ళెవరే? బ్రహ్మాజీ గాడు, ఈయంకుడు, ఏప్రాలు. ఓ, అందరూ బాగున్నారు. లత రామ్మా, పెద్దమ్మ వచ్చారు. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావమ్మా? వెళ్ళండి లోపలికి. రండి రండి, లోపలికి రండి. అలా మాట్లాడతామంటే తప్పు కాదు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ దరిద్రపు మొహాలు చూలేకే సీమంతం అన్న పేరు చెప్పి 4 నెలల ముందే ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటే ఇలా మాట్లాడుతుంది? అదే అర్థం కావట్లేదు. అసలు ఏమైంది చెప్పే. అసలు నేను పెళ్లి చేసుకునేందుకు? హ్యాపీగా ఉండడానికా, లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికా? వాళ్ళేం చేశారమ్మా? నేను ఏం చేసినా తప్పు. పొద్దున లేవకపోతే తప్పు, మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు, టీ షర్ట్ వేసుకుంటే తప్పు, నైటీ వేసుకుంటే తప్పు, వంట లేట్ అయితే తప్పు, వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు, ఆఖరికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టకపోయినా తప్పు. నేను ఏం చేసినా తప్పు తప్పు. నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని జైలుకి వెళ్ళినట్టుంది. వాళ్ళు వింటారే, ఆపు నువ్వు. విననివ్వు. అందుకేరా ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదు. అలా హ్యాపీగా సింగిల్గా ఉండాలి. ఎరా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటావు? వేరే పని ఏం లేదురా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. పెద్ద చిన్న లేదా ఓ అసలు? విషయం చెప్పే లత, పొద్దునే లేవమని, బుద్ధిగా చదువుకోమని, పద్ధతిగా బట్టలు వేసుకోమని, పెద్దల్ని పేరెట్టి పిలవద్దని, వంట నేర్చుకోమని, ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మా నాన్న నీకు చెప్పుంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళని తిట్టుకున్నావటే? ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే. వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు, లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో అని ఉండొచ్చు. వాళ్ళకి ప్రేమతో దగ్గర అవ్వాలి గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా? మామయ్య, అత్తయ్య, ఇలా రండి. తరాలు మారిపోతున్నాయండి. మీరు మారాలి. ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకొని వస్తుంది. పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవద్దు. 3 ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రాన ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా. మనసుతో ఎవ్వరం టైం పడద్ది.
మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బతుకంతా అయిపోయాక శివరాకార్లో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బాగా చూసుకోవాల్సిందని మీరు అనుకున్నా, లేదా వీళ్ళు పోయాక అత్తా మామల్ని బాగా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు. బతికున్నప్పుడే కలిసి ఉండాలి. పెళ్ళంటే తంతు కాదమ్మా, ఒట్టు. ఒట్టేసినట్టే, మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా. మళ్ళీ చెక్కు. రామ్మా. సారీ మావయ్య. ఎరా ఆ ఏదో పంచాయతీ ఇంకా అవ్వలేదా? అందుకేరా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇటు వేరియేషన్ మీద వేరియేషన్ ఇచ్చుకుంటూ ఆపోతున్నాడు. ఏంటి బంగారం ఇలా ఉన్నావు? ఏంటే ఈ మనుషులు, బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి? పోతేనే తెలుస్తుందా? నాకు తెలిసే దాని విలువ. ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను, నా బిడ్డతో బతకలేకపోయాను, నా మనవడితో బతకలేకపోయాను, ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు? బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలు, పోయాక ఏం మిగులుతుంది? ఫోటోలు తప్ప. బంగారు రాజుని ఆగతాయి అనుకున్నానే, కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది. నాకు కూడానే అలానే అనిపించింది. నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది. నా లైఫ్ మార్చేశాడు. ఏంటి మార్చేసేది? ఆడిక్కడికి వచ్చామో పెళ్లి వేస్ట్ అంటాడు, అక్కడికి వచ్చామో పెళ్లి సూపర్ అంటాడు. ఆడు తిప్పిరిగాడే. లేదు, మా నాన్న చెప్పాడు వాడు మంచోడే. అసలు ఫస్ట్ మీ నాన్నో తింగరుడు. ఏయ్, మా నాన్న గురించి అలా మాట్లాడుకో, తిడతా. నిజం చెప్తున్నాను, ఆని మంచోడు అనుకుంటున్నాడంటే మీ నాన్న మామూలు తింగరుడు కాదు, ఊర తింగరుడు. అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడిపెట్టగానే నీకు టిక్ పెట్టేస్తారనుకున్నా. ఆడెందుకు మధ్యలో ఆగిపోయాడో ఇప్పటికీ అర్థం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒక పెద్ద ముండాలు పట్టుకొని పొడి చేస్తావా? సరే, ఐమ్ సారీ. సరే, ఒక పంచి రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పు. సింగిల్గా వెళ్దాం, నువ్వు నేను మాత్రమే అను. ఆడ బాటలాగా ఎంత కూడా వచ్చేస్తాడు. అక్కడికి వచ్చాక వాడు నేను ఏదోటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు, నీ కన్యాదానానికి మీ ఆయన కాలు సంతూర్ సభతో నేను దోముతా. సరే, నీకు నాకు బెట్. వాడు మిస్బిహేవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటాను, నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. బట్ వాడు జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పాలి. ఏంటా తింగరుడికే? చెప్తాలే. బెట్టా? కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కానీ బెట్టే, కాను కండిషన్. నువ్వు ఇలా తింగరదాలా కాకుండా ఆడికి డౌట్ రాకుండా యాక్ట్ చెయ్యి. స్కూల్లో యాక్టింగ్ లో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడు, చూసుకుంటా. బంగారాజు. ఏంటి రోజు రోజుకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది? ఏం చేశారు? పెట్రోల్ పోసే, ఇప్పుడు చూడు ఇలా తగలబడుద్దు. వర్షం పడకుండా ఉంటే చాలు. మనిద్దరం కాసేపు మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా? మామిడి తోటలోక? ఓకే. ఎవరెవరు? ఎవ్వరూ వద్దు, నువ్వు నేను మాత్రమే. నువ్వు నేను మాత్రమేనా? వస్తావా? అయితే రేపు మార్నింగ్ 9:30కి షార్ప్. మామిడి తోటలో ఫిక్స్. ఓకే. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మామిడి తోటంట. మామిడి తోటంట. ఒక్కతే వెళ్తుంది, ఏం చేస్తాడో ఏంటో. తాత, ఏంట్రా? నీ టెన్షన్ నాకు అర్థమైంది, నేను చూసుకుంటా, నాకు వదిలేయ్. నువ్వు సూపర్ హే, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ రా. నువ్వేంట్రా ఇక్కడ? ఏ రాకూడదా? మీరెందుకు వచ్చారు?
ఇంట్లో ఏం తోచట్లేదు సరదాగా వచ్చాం. అవునవును. నాకు కూడా ఏం తోచట్లేదు అందుకే వచ్చాను. ఆహా. ఇట్రా ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? రన్నింగ్ రేస్. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ముగ్గురులో దాన్ని ఎవరు ఫస్ట్ టచ్ చేస్తే వాళ్ళే విన్. ఓకే పదరా ఆడదాం. నేనే గెలవబోతున్నాను చూడు. 1 2 3 గో. బసవా బసవా మనవడు బసవా బసవా. చిన్న నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఏం కాలేదు, భయపడు భయపడు. ఎంతసేపు నిద్రపోతాడు? లేపవయ్యా. పడుకోనివ్వే కాసేపు. ఓ ఇంకా లేవలేదా? హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే. హాయ్ నానా. రాము, థ్యాంక్స్ నానా. బర్త్డే విషెస్ చెప్పావు, గిఫ్ట్ కొరియర్లో పంపావు, కొత్త బట్టలు వేసుకుంటా. ఆఫ్ కోర్స్, నానమ్మ చెప్పినట్టు తల స్నానం చేస్తా. ఎవ్రీథింగ్ రా. ఓకే, పర్ఫెక్ట్ గా చెప్పావురా. నైస్. హ్యావ్ ఎ నైస్ బర్త్డే రా. ఓకే బాయ్. కదా, వెళ్ళి పాలెంతో తలంటించేసుకో, లేకపోతే మీ నాయనమ్మ కల్లోకి వచ్చి మరి మాకు తలంటేస్తుంది. చెప్పేసి వెళ్ళిపోయిందేంటి? తను చేయించదా?
త్వరగా చేసి నువ్వు. సరే బాబు, అలాగే బాబు. నేను తలంటుతాను, నువ్వు పోయి. చూసావా ఎంత ముచ్చటగా తలంటుతుందో. స్నానం అయ్యాక దేవుడి గదికి రా. దేవుడు గదికా? ఎందుకు? నేను చెప్తున్నానుగా, రా. తీసుకో తీసుకో. నీ బర్త్డే అని పాయసం చేశాను. తిను. పన్నెండు గంటలకల్లా గుడి దగ్గరికి రా. గుడికా? నాకు అలవాట్లేదు. నేను చెప్తున్నానుగా, రా. ఓకే. ఇదే ఫస్ట్ టైం నాగలక్ష్మి. రానంటేనే గుడికి వచ్చావు. నీ వల్లే. హలో. హలో నానా, హాయ్ నానా. డిడ్ యూ ఈట్? టైంకి తింటా, పడుకుంటా, జాగ్రత్తగా ఉంటా, సరేనా? గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ చూసుకో. ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వెల్కమ్ రా. బాయ్. బాయ్. ఫాదర్తో ఎవరైనా అలా మాట్లాడతారా? నాన్న నిన్ను చూడాలని ఉంది నాన్న. నాన్న నీతో మాట్లాడాలని ఉంది. చిన్నప్పుడు నాన్నకు రాసిన లెటర్స్. ఎందుకంటే ఆయన చదివే టైం లేదు. ఆయనది వేరే ప్రపంచం నాగలక్ష్మి. నేను అమెరికాకి వెళ్ళినా నాతో టైం స్పెండ్ చేయలేరు, అలా అని ఇండియాకి రాలేరు. ఆయనకి నా మీద ప్రేమ ఉంది, కానీ ఎలా చూపించాలో తెలీదు. అలాగని ఆయన చూపిస్తున్న ప్రేమ నాకు సరిపోవట్లేదు. ఆయన నుంచి నేను ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే నేనే డిసప్పాయింట్ అవుతాను. ఆయన రాడు, నన్ను చూసుకోడు అని ఫిక్స్ అవడానికి నేను ఇంత హార్ష్గా మాట్లాడతాను. బయటేదో నేను నవ్వుతూ తిరుగుతున్నానని అనుకుంటారు కదా, కానీ అది లోపల ఉన్న ఒంటరితనాన్ని కవర్ చేసుకోవడానికి యాక్ట్ చేస్తున్నాను. కానీ లోపల చాలా లోన్లీనెస్ ఉంది లక్ష్మి. ఏమా శ్రీమంతం ఆడాడు అయిపోయిందా? అయిపోయిందన్నా. దా ముందు భోంచే. రా రా, వస్తాను, 1 minute. ఫోన్ చూడు. బంగారాజు. ఆన్ చేయి. హలో మావయ్య. ఏరా చెప్పు. మీకు విషయం చెప్పాలి. ఏంట్రా? ఇప్పటి వరకు ఇది నాగలక్ష్మి కూడా చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నా మావయ్య, నేను తన్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకాలం మీరు నా గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, కానీ మీకు మాట ఇస్తున్నా మావయ్య, మా అమ్మ నాన్నమ్మ బతుకుంటే వాళ్ళని ఎలా చూసుకునేవాడినో అంతకంటే ఎక్కువ ప్రేమగా మీ కూతుర్ని చూసుకుంటా. మీ కూతుర్ని నాకు ఇవ్వండి మామయ్య. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను రా. సరే మామయ్య. ఏమంటావమ్మా? ఇంతకన్నా ప్రేమించేవాడిని నువ్వు తీసుకురాగలవా నాన్న? వెళ్ళు తొందరగా వచ్చా, ఉంచేద్దాం. సరే. అసలు మీ ఇద్దరికి ప్రేమ ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడుతాను. బా యా, వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్ళని షాకులు ఇచ్చేస్తున్నారు. యు మీన్ లవ్? పెళ్లి చేయాలైతే ఎప్పుడు పెళ్లి? వచ్చే నెల 15 లోపు చేయాలి.
ఎందుకంటే ఇద్దరు కలిసి అభిషేకం చేయాలి కదా. వాట్? నెక్స్ట్ మంత్ 15th? ఆ, దానికోసమే ప్రేమలో పడ్డారేమో తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు మరి? ఐ కాంట్ కమ్, టూ మెనీ సర్జరీస్. ఒక పని చేయి రమేష్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి యూఎస్కి హనీమూన్కి పంపించేసాయి. 3 నెలలు నాతోనే ఉంటారు. ఆ? ఓకే, ఐ హావ్ టు డూ ప్రొసీజర్ నౌ. ఓకే బాయ్. అరే భలే ఎవడరా బాబు మీ నాన్న. పెళ్లికి రమ్మంటే లేదు, అపాయింట్మెంట్లు ఉన్నాయి. హనీమూన్కి అమెరికా పంపించమంటాడేంటి? పర్లేదు మామయ్య, నాన్న గురించి తెలిసిందే కదా. ఆయన అక్కడ కార్డియాలజిస్ట్ కదా, సర్జరీస్ లో బిజీగా ఉంటారు. మీరు ముహూర్తం పెట్టించండి, మేమిద్దరం వెళ్ళి తర్వాత కలుస్తాం. అదే బెటర్. అంతే అంటావా? నేను బతుకుంటే ఈ పెళ్లి ఎంత హడావిడిగా చేసేదాన్ని బంగారం. ఇప్పుడేం పోయిందే, నువ్వు ఆడాళ్ళతో తిరుగు, నేను మగాళ్ళతో తిరుగుతాను. హడావిడంతా మందే. రా. ఎట్టకేళ్ళకి బంగారాజు పెళ్ళి అయిపోతుందిరా. మన పిల్లలు కూడా హ్యాపీగా మీరు తగలడ్డారా? మీరేంట్రా పెళ్లికి ప్లేసుకొని వెళ్ళవయ్యా. ఊర్లో పెళ్లికి ఇంత ఆనందం ఏంట్రా? ఆనందం మాకాకపోతే ఇంకెవరికండి? ఎంతకాలం బిక్కు బిక్కు మాట బతకలేదండి, ఈ రోజుతో మాకు విముక్తి లభించిందండి. మా ఇంట్లో పెళ్లిలా చేస్తాం సార్. పందిళ్ళు గాని, భోజనాలు గాని, స్వీట్లు గాని, ఆటలు గాని. చూసావా, వీళ్ళందరూ పెళ్లి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో. అంతకంటే బలంగా ఈ పెళ్లి ఆగిపోవాలని వాళ్ళ కూతురు కోరుకుంటున్నారు. వీళ్ళ బిచ్చింగ్స్ ఉన్నంత వరకు ఈ పెళ్లి ఆగదు. బిచ్చింగ్స్ కాదయ్యా, బ్లెస్సింగ్స్. నేను చెప్పింది అదే. అయితే నీకు నా బిచ్చింగ్స్. థ్యాంక్ యూ. కుంభాలు కుంభాలుగా తినండి. దాండుపాలెం మ్యాచ్ గురించి వెండబేగా చూడండి, ఇదే మొదటిసారి. పెద్దమ్మా, పెళ్ళికి తప్పకుండా రావాలి. నేను రాకుండా ఎలా రా? ఎరా ఏంటి సంగతులు? రే, నైట్ మన వాళ్ళందరికి మంచి పార్టీ ప్లాన్ చేశాను, తప్పకుండా రావాలి. రే, పెళ్ళి అయిపోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? తప్పకుండా రా. సరేరా, బాయ్. అది బాయ్. ఏంటలా చూస్తున్నావు? ఆ కుక్కల్ని చూడు, వాటి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వాడికి పెళ్ళైపోతుందని నేనంటుంటే నువ్వు కుక్కల ప్రవర్తన మీద రీసెర్చ్ చేస్తావేంటి? బుద్ధి లేదా నీకో? వాడి వెనక ఏదో ఉంది, ఏదో శక్తి వాడిని నడిపిస్తుంది. ఏమీ లేదు, వేదవ చాదస్తము నువ్వు. నమ్మట్లేదు కదా? వాడొచ్చాడు, బంగారాజు ఆత్మ వచ్చింది, నాకు తెలుస్తుంది. ఇరవై 24 ఏళ్ల ఎదురు చూపుకి ఈ రోజు ఫలితం దక్కింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజం, ఎవరు నమ్మలేని నిజం. ఓ ఆత్మ ప్రతి 24 సంవత్సరాలకి మన ఊళ్ళో జరిగే రుద్రాభిషేకం సమయంలో వస్తుందంటే నమ్ముతావా? వాడి కొడుకు శరీరంలోకి వెళ్లే శక్తి ఆత్మకుందంటే నమ్ముతావా? ఆత్మే నా తాతని తండ్రిని చంపిందంటే నమ్ముతావా? నమ్ము, నేనే సాక్ష్యం. కళ్ళారా ఆత్మని చూసిన వాడిని, వాడి చేతిలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాడిని, వాడి కళ్ళ ముందే వాడి కుటుంబాన్ని కసి తీర చంపాలని దీక్ష పూనిన వాడిని.
ఆత్మ మీద ప్రతీకారంతో తాంత్రికం నేర్చుకున్న వాడిని. నీకు ఆత్మను చూపిస్తా పదా. ఆత్మ బయట ఉండగానే వాడి మనోడిని చంపేయాలి. ఆ ఆత్మ చూస్తుండగానే ఆ వంశాన్ని నాశనం చేయాలి. ఎక్కడున్నాడో చూడు. నైట్ పెళ్లి పార్టీ ఉంది. అయితే వాడిని అక్కడే చంపే. తీసుకోనా వద్దురా, please. ఏం కాదు తాగరా. నీకేమైంది బుజ్జి? మూడ్ లేదు మాస్టరు. నీ మూడికేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారు రాజు, ఏంటి